before starting today's video, I really want to take a moment to say thank you from my heart. Because I uploaded part 1, which was my introduction video, and honestly I was little nervous because this was my first time speaking openly on YouTube. I but the response I received from all of you guys was so encouraging and so positive, and your likes, your comments, and your messages, and your kind words, it means a lot to me. Truly, it means a lot to me. Mm, I never expected so much of love and so much of support in the beginning itself. When I saw your support, it gave me confidence and happiness, and also it made me to feel I'm not alone. That this journey was worth continuing. Thank you to everyone who watched, who subscribed, who shared, who liked, and who commented my video. And I'm thanking to everyone because if your small comment, if your small like gives gives more strength to a creator, like especially at the start, who started like from in the beginner, who was there in the beginner, that is like one comment and one kind word, it gives a lot of strength to a creator. Yeah, I am really requesting you, please support me like this, really requesting. Yeah. And honestly, I'm telling why I started this YouTube channel, because of my daughter. For my daughter, I wanted to start this channel. Why? I'll I'll tell you in the further videos. Okay. Yeah. Your love and support motivates to do more better. And today's video, now coming to today's video, I'm uploading part 2 today. So how we enjoyed and what we prepared. So all those I want to share in this video. లెట్స్ స్టార్ట్. ఫస్ట్ బోటీని ప్రాపర్గా వాష్ చేసుకోవాలి. ఆఫ్టర్ దాట్ గోంగూర, ఇప్పుడు నేను గోంగూర బోటీ ప్రిపేర్ చేస్తున్నాను. జస్ట్ చూడండి కర్రీ కలర్ ఎంత బాగా వస్తుందో. అండ్ గోంగూర అంటే సోర్ ప్లస్ స్పైస్ పర్ఫెక్ట్ బ్యాలెన్స్ ఉండాలి. కుకింగ్ చేస్తున్నప్పుడు ఓల్ హౌస్ మొత్తం స్మెల్ స్ప్రెడ్ అయ్యింది. అది గోంగూర మ్యాజిక్ అయితే. ఇంకా గోంగూర ప్రాపర్గా కుక్ అయితే స్మెల్ షార్ప్గా ఉండదు, డీప్గా ఉంటుంది. గోంగూర క్వాంటిటీ చాలా ఇంపార్టెంట్. కొంచెం తక్కువ వేసిన టేస్ట్ రాదు, చాలా ఎక్కువ వేసిన సోర్ ఎక్కువ అయిపోతుంది. సో నేను 2 స్టేజెస్లో యాడ్ చేశాను. ఫస్ట్ కుకింగ్ టైంలో తక్కువగా, కొంచెం లాస్ట్లో, అది ఫ్రెష్ టేస్ట్ కోసం చేశాను. ఇప్పుడు కర్రీ చూడండి, ఆయిల్ స్లైట్గా సెపరేట్ అవుతుంది. దట్ మీన్స్ కర్రీ పర్ఫెక్ట్గా కుక్ అయ్యింది. బోటీ పీసెస్ సాఫ్ట్గా ఉన్నాయి. గోంగూర మొత్తం కోట్ అయ్యింది. ఇలాంటి కర్రీ కొంచెం రెస్ట్ ఇవ్వాలి. నెక్స్ట్ డే ఆర్ కొంచెం టైం తర్వాత టేస్ట్ ఇంకా బెటర్ అవుతుంది. ఈ కర్రీ చూడగానే నాకు ఫుల్ సాటిస్ఫాక్షన్ అనిపించింది. అండ్ మా ఇంట్లో నా హస్బెండ్కి అయితే చాలా నచ్చింది. ఆబ్వియస్లీ నేను కూడా చాలా ఇష్టపడ్డాను. దెన్ నెక్స్ట్ నేను ఫిష్ ఫ్రై, దాంతోపాటు ఫిష్ ఫ్రై అంటే యాక్చువల్లీ స్లో ఫ్లేమ్ ఇంపార్టెంట్. హై ఫ్లేమ్లో వేస్తే బయట క్రిస్పీ ఉంటుంది, లోపల రా ఉంటుంది. ఆయిల్ హీట్ అయ్యాక ఫిష్ వేసాను. సౌండ్ అండ్ స్మెల్ రెండు కలిసి కిచెన్ మొత్తం ఫిల్ అయ్యాయి. ఆ స్మెల్ వచ్చినప్పుడే ఫ్యామిలీ మెంబర్స్ లైక్ వాళ్ళు అడుగుతారు ఫిష్ ఫ్రై రెడీయా అని చెప్పి. ఫిష్ ఫ్రై గోల్డెన్ కలర్ వచ్చినప్పుడు చూడాలంటే చాలా బాగుంటుంది. క్రిస్పీ అవుట్ సైడ్ అండ్ సాఫ్ట్ ఇన్సైడ్. అది పర్ఫెక్ట్ ఫిష్ ఫ్రై. సో కుకింగ్ కంప్లీట్ అయ్యాక నాకు చాలా రిలీఫ్ అనిపించింది. ఫెస్టివల్ డేలో ఫ్యామిలీ కోసం కుక్ చేయడం డిఫరెంట్ హ్యాపీనెస్ నాకు. సో దాట్ చూడండి, ఫిష్ని చూడగానే ఎంత బాగా అనిపిస్తుందో, తినాలని అనిపిస్తుంది కదా. సీరియస్లీ నా ఫీలింగ్ కూడా అదే. చేశాక అసలు 1 మినిట్ కూడా వెయిట్ చేయలేదు ఫిష్కి. యాక్చువల్గా అది అవ్వగానే వేసుకొని తినేసాను అనమాట. ఆఫ్టర్ దాట్ వి వెంట్ టు మా ఆంటీ వాళ్ళ ఇంటికి, ఎందుకంటే తను ఇన్వైట్ చేశారు ఆ రోజు. సో అక్కడ వెళ్ళి చిన్నగా కేక్ కటింగ్ అండ్ డిన్నర్ కూడా అక్కడే ఫినిష్ చేసాము. డిన్నర్ అక్కడే ప్రిపేర్ చేశారు తను. సో దట్ మేము అక్కడే చేసేసాము డిన్నర్ కూడా. అండ్ కొలీగ్స్తో కొంచెం కాదు చాలా గాసిప్స్, అసలు గాసిపాలజీ అనే సబ్జెక్ట్ నడిచింది అక్కడ. సో
కజిన్స్ అంటే లైక్ అదే మ్యాజిక్, స్మాల్ స్మాల్ ఫనీ టాక్స్, టెస్టింగ్ అండ్ ఓల్డ్ మెమరీస్, టీజింగ్, గుర్తు చేసుకోవడం, నవ్వు ఆగలేదు. ఇలాంటి మూమెంట్స్లో స్ట్రెస్ అన్నీ మర్చిపోతాం, ఓన్లీ హ్యాపీనెస్ అండ్ టుగెదర్నెస్. సో మేము ఫన్నీ టాక్స్ అన్నీ చాలా చాలా ఎంజాయ్ చేసాం యాక్చువల్లీ. వన్స్ మీరే చూడండి. You girl, how you are feeling? Feeling good? Don't ask me any question, okay? You I am feeling like happy? I can't even answer. You are happy? I'm so tired. I am so happy. I love gatherings like this family timing and సో అందరూ ఒకటే ప్లేస్లో గ్యాదర్ అయ్యాం. క్లాప్స్, స్మైల్స్, విషెస్, ఫుల్ పాజిటివ్ వైబ్స్. కేక్ కట్ చేసిన మూమెంట్ చాలా స్పెషల్గా అనిపించింది. సింపుల్ సెలబ్రేషన్ అయినా హార్ట్ఫుల్ అయింది. how you are యా, feeling? దిస్ ఇస్ ఫర్ ద డే అండ్ దిస్ ఇస్ పార్ట్ 2. యాక్చువల్గా ల్యాగ్ అయ్యింది, ఎక్కువ లాంగ్ ఉంది అని చెప్పి ఇలా పార్ట్ 1 పార్ట్ 2 చేశాను. అట్లాగే మీ అభిమానులకు, అందరికి మిమ్మల్ని మెచ్చేవారికి, నచ్చేవారికి వారికి, మిమ్మల్ని దోషించేవారికి, తిట్టేవారికి ద్వేషించేవారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు.